అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా మేడారం వెళ్లిన సీఎం సమ్మక్క సారళమ్మ గద్దెలను దర్శించుకున్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుని పంచాయతీరాజ్ శాఖ పైలాన్ను ఆవిష్కరించారు. ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా మేడారం వెళ్లిన సీఎం సమ్మక్క సారళమ్మ గద్దెలను దర్శించుకున్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు సీఎం. అనంతరం ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుని పంచాయతీరాజ్ శాఖ పైలాన్ను ఆవిష్కరించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పైలాన్ ఆవిష్కరించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు సమ్మక్క సారళమ్మను దర్శించుకుంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న విజువల్స్ కూడా లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. అంతకుముందు మేడారం వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ సమ్మక్క సారళమ్మ గద్దెలను కూడా దర్శించుకున్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం ములుగు జిల్లా కేంద్రానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ పైలాన్ను ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. అంతకుముందు వనదేవతలు సమ్మక్క సారళమ్మ గద్దెలను కూడా దర్శించుకున్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ లైవ్ విజువల్స్ అయితే మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క అలాగే పొంగులేటి కూడా కనిపిస్తూ ఉన్నారు. ములుగు కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పైలాన్ ఓపెన్ అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క అలాగే మరో మంత్రి పొంగులేటి కూడా విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ములుగు కలెక్టరేట్ నూతన భవనంతో పాటు కొద్దిసేపటి క్రితమే పైలాన్ను కూడా ఆవిష్కరించారు. పంచాయతీరాజ్ శాఖ పైలాన్ను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అంతకుముందు వనదేవతలను కూడా దర్శించుకున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం ములుగు కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అలాగే పంచాయతీరాజ్ శాఖ పైలాన్ను కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే పంచాయతీరాజ్ శాఖ పైలాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత అధికారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రస్తుతం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ములుగు కలెక్టరేట్ నూతన భవనాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. అక్కడే లైవ్ విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి సీతక్క కూడా ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. మొత్తంగా ములుగు జిల్లా కలెక్టర్ నూతన భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తూ ఉన్నారు. అంతకుముందు పంచాయతీరాజ్ శాఖ పైలాన్ని కూడా ఆవిష్కరించారు. నూతన జిల్లా కలెక్టర్ సమీకృత భవన సముదాయానికి సంబంధించిన ప్రారంభోత్సవాన్ని ఇప్పుడు వారు చేయబోతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించబోతున్నారు. గట్టిగా మనమందరం గట్టి చప్పట్లతో మన రాష్ట్ర పెద్దలందరికీ చప్పట్లతో మనమంతా కృతజ్ఞతలు తెలుపుదాం. గట్టిగా చప్పట్లు వినబడట్లేదు, ఇంకా గట్టిగా ములుగుకు వినబడాలి, హైదరాబాద్కు వినబడాలి. ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే ములుగు నూతన కలెక్టరేట్ను ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రులు పొంగులేటి సీతక్క కూడా ఉన్నారు. మేళతాళాల మధ్య సాంప్రదాయబద్ధంగా ములుగు కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం కలెక్టరేట్ భవనాన్ని అంతటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అధికారులతో కలిసి కలయ తిరుగుతూ ఉన్నారు. ఆ కలెక్టరేట్ నూతన ప్రాంగణం అంతా కూడా చూస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అంతకంటే ముందు అక్కడ పంచాయతీరాజ్ శాఖకు చెందిన పైలాన్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రస్తుతం ములుగు కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి ఆ లోపలంతా కూడా పరిశీలిస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षसहस्रपात् तपोर्णं विश्वतो भूत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदकं सर्वम् यद्भूतं यस्य भव्यम् पुरां प्रत्वशेषानः निरन्देनातिरोहति एतावानस्य महिमा ततोऽध्यायाकुष्ठपूरुषः पादोऽस्य विश्वादाराणि రామచంద్ర భగవాన్ కి
కొంచెం అయం ముహూర్తస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలతి నిరస్తు. ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ములుగు కలెక్టరేట్ నూతన భవనాన్ని కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అంతకంటే ముందు పంచాయతీరాజ్ శాఖ పైలాన్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు పొంగులేటి సీతక్క, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ములుగు నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి అధికారులతో కలిసి మంత్రులతో కలిసి కలెక్టరేట్ ప్రాంగణాన్ని అంతటినీ కూడా పరిశీలించారు. మొత్తం సాంప్రదాయబద్ధంగా మేళతాళాల మధ్య ములుగు నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఆ విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. నూతన కలెక్టరేట్ భవనం విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం. అంతకుముందు అక్కడ పైలాన్ ఆవిష్కరించిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. మొత్తంగా కూడా ఆ కలెక్టరేట్ భవనాన్ని అంతటినీ కూడా అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మొత్తం లోపలంతా కూడా తిరుగుతూ ఉన్నారు. మరోవైపు కలెక్టర్ ఛాంబర్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభించిన అనంతరం లోపలంతా కూడా అధికారులతో మంత్రులతో కలిసి ఆ లోపలంతా కూడా పరిశీలించి అధికారులతో మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బయటకు వస్తున్న విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ములుగు జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణాన్ని అంతటినీ కూడా కలియ తిరిగారు. అక్కడ ఏర్పాట్లు, అక్కడ నిర్మాణ శైలిని అంతా కూడా పరిశీలించారు. ప్రస్తుతం ఆ విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం. కలెక్టరేట్ ప్రాంగణంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అంతకుముందు ఆవిష్కరించిన దృశ్యాలు కూడా ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. నూతన కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఆ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రస్తుతం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. ఈ ములుగుకు ఎప్పటికీ చేయూతనిస్తూ ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ కలెక్టరేట్ ప్రారంభానికి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,
పెద్దలు పొంగులేటి సీనన్న మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ గారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, అదేవిధంగా వేం నరేందర్ అన్న మన రాజ్యసభ సభ్యులు, గౌరవ మన ములుగు బిడ్డ బలరామన్న గారు, మరి అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు, మన విప్పు గారు రామచందర్ నాయక్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, మరి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, మా తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగతం.